హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల్లి క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం వాడిపోయిన పువ్వుల్ని బయట పడేస్తున్నారా అయితే ఒక్క నిమిషం అయితే ఆగి ఈ వీడియో అయితే చూడండి. మనం వాడిపోయిన పువ్వుల్ని బయట పడేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మన ఇంట్లో మంచి సువాసనతో ఈ ధూప్ స్టిక్స్ అయితే తయారైపోతాయండి. మంచి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే ఈ ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేసేయండి. చూడండి, నేను రోజు దేవుడికి పువ్వులు పెడుతూ ఉంటాం కదండి, ఆ పువ్వులను అయితే తీసుకుంటున్నాను. చూడండి, రోజా పువ్వులు, మందారం పువ్వులు, సన్నజాజులు ఇవి తీసుకున్నానండి. ఈ 3 రకాల పువ్వులు. మీరు ఏ పువ్వులు పెడుతున్నా కానీ ఆ పువ్వులను అయితే తీసుకోండి. వాటితో పాటు చిన్న సైజు కొబ్బరి పీచుని తీసుకున్నాను. అదేవిధంగా పచ్చకర్పూరము తీసుకుంటున్నాను. చూడండి, వాటితో పాటుగా గడ్డ కర్పూరం కూడా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ధూమ్ స్టిక్స్ అనేది మనం తయారు చేసుకొని పూజ గదిలో కానీ మన ఇంట్లో ఎక్కడైనా కూడా ధూపం అనేది వేసుకోవచ్చండి. ఇది జవాది పౌడర్. వీటిలన్నిటితోటే నేను ధూమ్ స్టిక్స్ అనేది ఎలా తయారు చేసి చూపిస్తాను అనేది వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం లేదు, వీటిలన్నిటిని తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసేయండి. ఈ పువ్వులు అనేది బాగా వాడిపోయి ఎండిపోయి ఉండాలండి. అప్పుడే మనకు ధూప్ స్టిక్స్ అనేది బాగా వస్తాయి. మెత్తని పొడి అనేది బాగా తొందరగా అయిపోతుంది మిక్సీలో. మనం తీసుకున్న పువ్వులు, కర్పూరము, దాంతోపాటుగా ఈ జవాది పౌడర్ అన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ జవాది అనేది పౌడర్ అనేది వేయడం వల్ల మంచి వాసనతో ధూప్ స్టిక్ అనేది ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుందండి. పూజ గదిలో కానీ మన హాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక్కటి వెలిగించినా కూడా ఇల్లు మొత్తము మంచి వాసనతో ఉంటుంది. ఇలాగైతే ట్రై చేయండి ఒకసారి. చూడండి, మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఏం చల్లించాల్సిన అవసరం ఏం లేదండి, ఇలాగే ఉన్నా సరిపోతుంది. దీంట్లో మనము ఇప్పుడు ముఖ్యంగా కలుపుకోవాల్సింది ఆవు నెయ్యి అండి. ఒక 2 మూతలు అయితే ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇవి మనకు అప్పటికప్పుడుకి మనం వెలిగించుకోవాలనుకుంటే, మనకు ఎండలో ఎండబెట్టడానికి వీలు లేదనుకుంటే మొత్తం ఆవు నెయ్యితోనే కలుపుకొని తయారు చేసుకొని నీళ్ళని ఆరబెట్టుకొని వెలిగించుకోండి. కాదు మాకు ఎండ ఉంటుంది, మేము ఎండలో ఎండబెట్టుకోగలమంటే కొంచెం వాటర్ కూడా కలుపుకొని, అంటే కొంచెమేనండి, 1 స్పూను 2 స్పూన్లు పడుతుంది. వాటర్ కూడా కలుపుకొని ఎండబెట్టుకొని ఎండలో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కానీ ఇవి ఎక్కడికి పోవు. నేనైతే ఆవు నెయ్యితో మాత్రమే కలుపుకొని ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసుకుంటున్నాను. చూడండి, బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాగా కోన్ షేప్లో చేసుకుంటున్నాను. మనం ప్లేట్ మీద పెట్టుకొని ఈ విధంగా కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే మనకు కోన్ షేప్లో ఉన్న ధూప్ స్టిక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు రోజు పటాల నుండి తీసేసే పువ్వులని కవర్లో పెట్టుకొని ఈ విధంగా కొన్ని పువ్వులతో కూడా కొన్ని రోజులకి సరిపడా చేసుకుంటూ ఉండొచ్చు. మనమేం బయట కొనాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇంట్లోనే మన చేతులతో మన ఇంట్లో ఉపయోగించే పూజకు ఉపయోగించే వస్తువులు వేసుకొని మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి వాసనతో ఉండే ఈ ధూప్ స్టిక్ అయితే మనకు రెడీ అయిపోతాయి. బయట కొన్న వాటికి అంతగా స్మెల్ అనేది ఉండదు, పొగ మాత్రమే వస్తూ ఉంటుంది. అదే మనము వీటిని ఇలా తయారు చేసుకున్నామంటే మనకు మంచి వాసనతో ధూప్ స్టిక్స్ తయారైపోతాయి. చూడండి, అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్నారంటే ఈజీగా మీకు కూడా కోన్ షేప్లో ధూప్ స్టిక్స్ అనేది రెడీ అయిపోతాయి. చూడండి, నేను తీసుకున్న పౌడర్కి నాకైతే 5 వచ్చాయి. వీటిని ఒక అరగంట పాటు నేను ఎండబెట్టుకున్నాను. తర్వాత మీకు చూపిస్తున్నానండి వెలిగించి. చూడండి ఎలా వెలుగుతున్నాయో. మంచి వాసనతో రెడీ చేసుకున్న ధూప్ స్టిక్స్ అండి. మన ఇంట్లో మనమే రెడీ చేసుకునే ధూప్ స్టిక్స్ ఎంతో బాగా వెలుగుతాయి. తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.